హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అయితే మౌనిక కోసం చేపించిన పుస్తెల తాడైతే కనిపించట్లేదని మీనా అయితే కంగారు పడుతూ అందరికీ చెప్తుంది. అందరూ చూసావా సరిగ్గా అని బాలు కూడా అడుగుతాడు. సరిగ్గా చూశానండి అంటే టెన్షన్ పడకుండా చూడమంటే అంతా చూసొచ్చానని అయితే మీనా అయితే చెప్తుంది. ప్రభావతి, సత్యం, మౌనిక అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా షాక్గా చూస్తూ ఉంటారు. అంతలో సంజు వాళ్ళ అత్త అయితే వీళ్ళ దగ్గర అసలు ఉంటేనే కదా అక్కడ ఉండటానికి, తెస్తేనే కదా అని చెప్పేసి అయితే అవమానిస్తూ ఉంటుంది. బాలు అయితే మీరు ఆగుతారా అని గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు వాళ్ళ మీద. సంజయ్ అయితే మనకి ఇక్కడేం పని, మనకేం బంగారం తక్కువ, మనకేం లేనోళ్ళవా, మనం వెళ్ళిపోదాం పద, వీళ్ళ దగ్గర అంత స్తోమత లేనప్పుడు ఎందుకు పిలిచారని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. బాలు అయితే మీనా అసలు లాస్ట్గా మన గదిలోకి ఎవరు వెళ్ళారో గుర్తెచ్చుకో అంటే కాంతవత్తయ్య చీర మీదైతే కొంచెం సాంబార్ పడింది కదా ఇందాక, అదైతే వాష్ చేసుకోవడానికైతే మన గదిలోకి వెళ్ళారు చివరిగా ఆవిడని చెప్తూ ఉంటుంది మీనా. వాళ్ళు అందరూ అయితే ఆవిడంక చూస్తూ ఉంటారు. అసలైతే బాలు మీనా సత్యంతో ఆవిడ టార్చర్ మేము పడలేకపోతున్నాం, ఆవిడ అడుగు అడుగున అవమానిస్తుంది, మేమైతే భరించలేకపోతున్నాం మామయ్య, నాకు కూడా కోపం వస్తుందని మీనా కూడా అంటుంది. అప్పుడైతే సత్యం అయితే ఏం మాట్లాడలేకుండా అలాగే ఉంటారు. ఇప్పుడు గనక కాంతమత్తయ్య మట్టుకు ఆ గొలుసు తీసిందని బాలు మీనా కనిపెట్టారనుకో, బాలు అయితే ఒక ఆట అయితే ఆడుకుంటాడని అందరికీ తెలిసిన విషయమే. బాలుతో మీనా కూడా జత కలిస్తే ఇంక కాంతమత్తయ్య పని ఏమైద్దో ఏంటో. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అసలు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.